175 ఎమ్మెల్యేస్లో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా 175 మంది ఎమ్మెల్యేలు అయితే ఉంటారుగా, 25 మంది ఎంపీలు అయితే ఉంటారుగా. ఆల్మోస్ట్ ఆల్ 83% గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 43% అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఒక 8% ఎంఫిల్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల ఏం ఒరిగింది సమాజానికి? డాక్టర్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ల హీరో, కొడాలి నాని చదువుకొని లారీ క్లీనర్గా పనిచేసి డ్రైవర్గా పనిచేసిన కొడాలి నాని బెట్టింగ్లు చేస్తాడు, లేకపోతే క్యాషినో ఆడతాడు. ఎంబీబీఎస్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆడతాడు. వేర్ ఇస్ ద డిఫరెన్స్? పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అందరూ క్యూ లైన్లో నుంచి ఒక చోటకి రావాల్సిందే. సో నేను చదువుకోనోడికి టికెట్ ఇచ్చినా, మీరు ఎంబీబీఎస్ డాక్టర్కి సీట్ ఇచ్చినా అందరూ ఆడాల్సింది ఒకటే గేము. సో గేమ్ ఆడించేవాడు రింగ్ మాస్టరు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అయితే ఒకలాగా ఉంటుంది, శ్రవణ్ కుమార్ అయితే ఒకలాగా ఉంటుంది. ఆడించే వాళ్ళల్లో లోపం ఉందంటారు. నేను రింగ్ మాస్టర్ కాబట్టి, అంటే రింగ్ మాస్టర్ అంటే వేరే ఆ విధంగా అనుకోకండి. రింగ్ మాస్టర్ మీన్స్ నాయకుడిని, నా పార్టీకి నేను రింగ్ మాస్టర్ని. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మై పీపుల్ షుడ్ యాక్సెప్ట్. కొద్దిగా డిస్కషన్ చేసి డెమోక్రసీ ఉందని చూపించుకోవడానికి మమ్మ అనిపించేస్తా. నా నిర్ణయం నేను తీసుకుంటా. సో నేను ప్రాపర్గా నడిస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ప్రాపర్గా నడుస్తారు. నాకు తెలిసి ఆంధ్రాలో సగానికి సగం మంది మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి 3 రాజధానులు నచ్చదు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి శిలాశాసనం మాట చెబితే ఒప్పుకోలేదా అందరూ? అసెంబ్లీలో కనీసం ఒక్కడ లెగిసి అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీ సమస్య ఉందని మాట్లాడలే. మీ అభిప్రాయం ఏంటి 3 రాజధానుల విషయంలో? ఎట్లా అసలు 3 రాజధానులు అండి? 3 రాజధానులు అనేది ఇట్స్ అ ఫూలిష్ డెసిషన్. డీసెంట్రలైజేషన్ పాలసీస్ వర్కౌట్ అవ్వదంట. డీసెంట్రలైజేషన్ పాలసీస్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ది పవర్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్, నాట్ క్యాపిటల్స్. అవును సార్, క్యాపిటల్స్ అయిన తర్వాత పవర్ కూడా అవుతుంది కదా ఆటోమేటిక్. ఎట్లా అవుతుందమ్మా? ఇక్కడ ఆల్రెడీ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలా అనేక అంటే భౌగోళికంగా విస్తీర్ణం కాబడ్డ జిల్లాలు ఉన్నాయి. అక్కడ కూడా క్యాపిటలైజేషన్ ఒకవేళ వచ్చిన తర్వాత పొలిటికల్ సిస్టమ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు, ఎగ్జిక్యూటివ్ మూవ్మెంట్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉంటాయి. మీకు చిత్తూరు, రాయలసీమ దగ్గర నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 24 hours పడుతుంది. ఒక సెక్రటేరియట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక అర్జీ ఇవ్వడానికి చిత్తూరు నుంచి, రాయలసీమ నుంచి ఒక రైతు వెళ్ళాలి అంటే రావటానికి 24 గంటలు, పోవటానికి 24 గంటలు, 48 గంటలు క్యాపిటల్కి ప్రయాణం చేయగలిగిన కెపాసిటీ ఉంటుందా ఈ రాష్ట్రంలో? మీరు ఒక అనంతపురం నుంచి విజయవాడకి రండమ్మా బస్సులో, యూ విల్ అండర్స్టాండ్. అట్లాంటిది అనంతపురం నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి ఎంత కష్టం అవుతుంది? తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఎంత కష్టమవుతుంది? కొన్ని వేల మంది నిరుపేదలు క్యాపిటల్కి రావాల్సి వస్తుంది ఎవ్రీడే. మీరు విశాఖపట్నాన్ని కేవలం భూములు దోచుకున్నాం కాబట్టి విశాఖపట్నం క్యాపిటల్ పెట్టామంటే వేర్ ఇస్ ద జస్టిఫికేషన్? మీరు తీసుకెళ్ళి జ్యుడిషియరీని తీసుకెళ్ళి అక్కడ పెడతానంటున్నారు. ఒకసారి హైకోర్టు విజయవాడ తరలివచ్చిన తర్వాత మరలా మీరు తీసుకుని వెళ్ళి కర్నూలులో పెడతానంటే కర్నూలులో కనీసం ఉండటానికి ఒక సరైన హోటల్ లేదు. యూ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. ఎక్కడైనా సరే క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రంలో నడిబొడ్డులో ఉండాలి. ఇక్కడ మీరు 38,000 ఎకరాలు, 35,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి సేకరించి ఈరోజు వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టి తీసుకుని నేను వైజాగ్లో పెడతాను అంటే వైజాగ్ జియోగ్రఫికల్ స్టేటస్ ఏంటి? వైజాగ్ పరిస్థితి ఏంటి? వైజాగ్లో పెడితే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? వైజాగ్లో ఈవెన్ కట్టడానికి అదర్ ల్యాండ్ ఏమన్నా మిగులుందా లేదా? దాన్ని ఇవన్నీ ఆలోచన చేయాలి. మీకు ఒరిస్సా బోర్డర్లో తీసుకెళ్ళి క్యాపిటల్ పెడతారా ఎక్కడన్నా? సో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. మీరు ఉన్న చోట డెవలప్ చేసుకుంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది తప్ప మీరు డెవలప్ అయ్యి గొప్ప డెవలప్ అయిన సిటీస్లో, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీ విజయవాడ క్యాపిటల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అంతా తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడితే నేను ఎవడన్నా కొట్టాడా? ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం తీసుకెళ్ళి రాయలసీమలో పెడితే మిమ్మల్ని ఎవరన్నా మాట అన్నారా? ఎడ్యుకేషనల్ సిస్టమ్ని మొత్తాన్ని విజయవాడలో పెడితే ఎవరన్నా అడిగారా? ఎయిర్పోర్ట్లు తీసుకుని వెళ్ళి కట్టు, 100 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్లు కట్టు, పోర్టులు నిర్మాణం చెయ్యి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టు. కియా పరిశ్రమ రాయలసీమ వచ్చింది, అట్లాంటి 10 పరిశ్రమలు తీసుకురా. క్యాపిటల్ ఇక్కడ పెట్టి రాష్ట్రాన్ని డీసెంట్రలైజేషన్ చేసి అన్ని ఏరియాలకి ఒకటేమో సాఫ్ట్వేర్ రాజధాని చేయి, ఇంకొకటేమో హార్డ్వేర్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని తీసుకురా, సాఫ్ట్గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీస్ లాంటి వాటిని తీసుకొచ్చి ఇలా డీసెంట్రలైజేషను డెవలప్మెంట్ని చేయాలి. అంతేగాని మీ థాట్స్ని కాదు చేయాల్సింది. సో ఖచ్చితంగా ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్.
రైట్. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళ అంటే ఏం చెప్తారు? వ్యక్తిగతంగా నా అభిప్రాయంలో నేను చంద్రబాబు నాయుడిని చాలా దగ్గరగా చూశాను. అంటే పాలసీస్ అవి వింటాను, నేను మాట్లాడటం కాదు కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి వర్స్ట్ యాటిట్యూడ్ అయినా సరే వాళ్ళని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నమ్మాడు అంటే వాళ్ళని ఎప్పటికీ వదలడం. ఎంత దూరం వెళ్ళే వాళ్ళ కోసం హెల్ప్ చేస్తాడు, హెల్ప్ చేసిన వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాడుకొని వదిలేయటంలో ఆయన గిన్నిస్ బుక్ ఎక్కాడు. సో ట్రస్ట్ వ్యక్తి కాదు ఆయన మనుషుల్ని నమ్మడు. ఆయనకి లుక్రేటివ్ అంటారు ఇంగ్లీష్లో ఒక పదం, లుక్రేటివ్ మైండ్. ఆల్వేస్ ఒక మాట మాట్లాడాడు అంటే తనతో నాకు ఎంత లాభం ఉంటుంది, సో ఇతనితో నేను పక్కన కూర్చోబెట్టుకున్నంటే తనతో నాకు లాభం ఎంత ఉంది. సో ఒక్కసారి అతనితో కనుక అవసరం తీరిన తర్వాత వాడుకొని వదిలేయటంలో చంద్రబాబు నాయుడు చాలా అందవేశం చెయ్యి. సో నేనేమనుకుంటానంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కంటే ఒక పాయింట్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వాళ్ళని ప్రేమించే వ్యక్తులకి చాలా హెల్ప్ చేస్తారు. యాజ్ ఫార్ యాజ్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి నేను మార్కులు వేయాల్సి. ఆయన అడ్మినిస్ట్రేటర్, వ్యక్తిగతంగా నాకు ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా ఇష్టం. నేను చదువుకున్న రోజుల నుంచి కూడా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ పూర్ అడ్మినిస్ట్రేటర్. అసలు ఆయనకి డెమోక్రసీ అంటే నమ్మకం లేదు, పరిపాలన మీద ఒక అవగాహన లేదు, సిస్టమ్స్ పట్ల రెస్పెక్ట్ లేదు. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే సిస్టమ్స్ పట్ల కొంత భయం ఉంది, అడ్మినిస్ట్రేషన్ పట్ల కొంత పట్టు ఉంది, ఒక అంశాన్ని ఆలోచించి చేస్తాడు. కానీ పర్సనల్ కన్సిడరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అమరావతి రాజధాని చేశాడు అనుకోండి, ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగితే తనకు అందులో ఒక 30-40 వేల కోట్ల రూపాయలు ప్రాఫిట్ రావాలి, తన వర్గాలకైనా రావాలి, తనకైనా రావాలి. సో ఇంటర్నల్ కన్సిడరేషన్స్ చాలా హై స్టేక్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ కన్సిడరేషన్ ఉండదు, అది డెవలప్ చేయడు, ఏమి చేయడు, ఆయన అనుకున్న ఎజెండానే ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. అది డిస్ట్రక్షన్ అయిపోయిన పర్లే. అంటే నేను ఎలా చెప్పాలి అంటే మగధీర సినిమాలో నాకు దక్కనది ఎవరికి దక్కడానికి వీల్లేదు అని విలన్ అంటాడు చూసారా, అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. చంద్రబాబు నాయుడు ఏంటంటే పర్లేదులే, నాకు దక్కకపోయినా పర్లేదు కానీ వాడికి దక్కినా పర్లేదు, నాకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటే చాలు అనుకునేది చంద్రబాబు నాయుడు పాలసీ. సో వీళ్ళిద్దరిలో పర్సనల్గా ప్రొఫెషనల్గా నేను చూసినటువంటి వేరియేషన్స్ అయితే. జడశ్రవణ్ గారు పార్టీని పెట్టారు, ఫ్లోట్ చేశారు, టికెట్లు అనౌన్స్మెంట్ ప్రచారం జరుగుతుంది. అఫ్కోర్స్ గెలవాలని అందరూ అనుకుంటారు, అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు మీరు అడుగులు వేస్తూ ఉన్న పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఓపెన్ సీక్రెట్, మీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న 2024 ఎలక్షన్ సినారియోలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రజల మద్దతు అంటే ఇప్పుడు బస్ యాత్రలని జగన్ది చూస్తున్నారు, అటు చంద్రబాబు నాయుడు గారు సభలు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తోంది? ఒక 2 months బ్యాక్ వరకు నాకున్న గ్రౌండ్ రియాలిటీ ఎన్డీఏ అంటే తెలుగుదేశం పార్టీకి చాలా ఎడ్జ్ ఉంది గెలవటానికి. వాళ్ళు 120 seats తోటి వాళ్ళే పవర్ గెయిన్ చేస్తారని అనిపించింది నాకు. ఒక 2 నెలల్లో కంప్లీట్గా చేంజ్ వచ్చేసింది సిస్టంలో, పొలిటికల్ సినారియోలో. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చాలా పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేశారు. ఎన్డీఏతో బీజేపీతో వీళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తు, మరి ముఖ్యంగా జనసేనతో పెట్టుకున్నటువంటి పొత్తు వీళ్ళని 40 నుంచి 50 సీట్లకి కింద పడేసింది. అంటే వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవటం, జనాల్లో ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వటానికి అవకాశం కనిపించటంలా. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిని ప్రకటించిన దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేయటంలా, వేయకూడదని డిసిషన్ తీసుకుంది. జనసేన కార్యకర్తలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రాన్స్ఫర్ అవటంలా.